కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే? గుడ్ అన్న, హానెస్ట్ పీపుల్, హానెస్ట్ మినిస్టర్. ఆయన పంచాయతీరాజ్ శాఖ ఫస్ట్ టైం తీసుకున్నాడు, అందులోని ఫస్ట్ డెవలప్మెంట్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. మినిస్టర్లో కల్లా బాగా డెవలప్మెంట్ చేసిన మినిస్టర్లో ఆయన ఉన్నాడు. సో ఆయన ఇటీవల మాట్లాడుతూ మీరు వినే ఉంటారు, నేను కనుక హోంమంత్రి అయ్యి ఉంటే తొక్కిబడి నారదీసామని అన్నాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు క్రిమినల్స్ అందరు ఏపీలో. ఆయన హానెస్ట్గా ఉంది అతను, ఎలా మాట్లాడగలుగుతాడు, నిజాయితీగా ఉన్న హక్కు అది. నన్ను అడిగితే నిజాయితీతో మాట్లాడతాడు ఏ విషయం అయినా సరే. ఆయనకు హక్కు ఉంటుంది, మాట్లాడే హక్కు అయినా. ఒకటోటి చెప్పి ఒకటోటి చేయగలుగుతాడు ఆయన. ఓకే, ఈ 2 ఏళ్ల పనితీరు ఆయన వరకే మనం మాట్లాడుకుంటే డిప్యూటీ సీఎంగా 5 శాఖల మంత్రిగా ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? బాగుందన్న. నా విషయం వరకైతే కూటమి ప్రభుత్వం వచ్చినోడికి అంతా బాగా చేస్తున్నారు, కలిసికొట్టుగా వెళ్తుంది. ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటే ఏపీ డెవలప్. 15 ఏళ్ళు మేమే ఉంటాము, కూటమే ఉంటుంది, జగన్ రానని పవన్ పదే చెప్తారు. అది ఇంకా ప్రజలతో అన్నప్పుడు నెక్స్ట్ అయితే రాలేరన్న నాకు తెలిసి. నెక్స్ట్ 2027 అయితే జగన్ గారు రాలేరు. ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో గొడవలు ఏమైనా లేకుండా ఉంటే, ఒకవేళ ఇప్పుడే గొడవలు అయ్యి అనుకుందాం కాసేపు, 29లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే విజయ్ గారిని స్ఫూర్తిగా చేసుకుని 175లో సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుంది? ఆల్రెడీ పవన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఇంకో 10 సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం ఎలాగే ఉంటుంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది, గొడవలతో వెళ్ళలేదు అంతే అంటారు. చివరికి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిరగాలని ఆయన ఆనెస్టీని చూసి నేర్చుకోవాలన్న. ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఆనెస్టీని చూసి ఆయన సొంతంగా ప్రతి రూపాయి ఆయన జేబులోంచి ఇచ్చినోడే. వీళ్ళందరూ ఎక్కడి నుంచో తెచ్చుకున్న వాళ్ళు కాబట్టి తప్ప పవన్ కళ్యాణ్ గారు ప్రతి రూపాయి జేబులో తీసి ఆయన కష్టజీతం ఇచ్చాడు ఆయన. ఓకే, ఫైనల్గా 1 వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే ఒక్క మాటలో ఆయన గురించి ఏం చెప్తారు? పవన్ గారి గురించి ఆనెస్ట్ అన్న. ఆయనకున్న ఆనెస్ట్, ఆయన ఉన్న నిజాయితీ ఎవరికి భయపడ్డారు.